వెనీలా కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, 2 ఎగ్స్, 1 స్పూన్ వెనీలా ఎసెన్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దల్సర్ గిన్నె పెట్టుకుని దాంట్లో స్టాండ్ పెట్టి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి మీడియం మంటలో. ఒక బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకోవాలి. బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. లెవెల్స్ చేంజ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ అంతా వైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత బీట్ అయిన క్రీమ్లోకి షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం. క్రీమ్ అనేది రెడీ అయ్యింది. ఒక బౌల్ తీసుకుని ఆయిల్ వేసి మొత్తం అప్లై చేయాలి బౌల్ నిండా. తర్వాత బౌల్ అంతా మైదా వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ మైదా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోకి ఈ క్రీమ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 సార్లు కదుపుతూ చేసుకోవాలి. మూత పెట్టేసి ఏదైనా బరువైన వస్తువుని దాని మీద పెట్టుకుని 30 మినిట్స్ మీడియం మంట మీద ఉంచుకోవాలి. 30 మినిట్స్ అయిన తర్వాత నేను చాక్తో చెక్ చేస్తున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా కేక్ అనేది కుక్ అయ్యింది. ఒకవేళ కుక్ అవ్వకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత కేక్ అనేది చాక్తో రౌండ్గా చేసి ఒక ప్లేట్లోకి ట్యాప్ చేసుకోవాలి. కేక్ అయితే చాలా స్పాంజీగా వచ్చింది. తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు.